బిఎండబ్ల్యూ భర్త మహాశులకు విజ్ఞప్తి హిట్టా ఫ్లాపా అంటే ఫ్లాప్ అనే చెప్పాలి. ఎందుకంటే కిషోర్ తిరుమల గారి నుంచి కోరుకునేది ఇది కాదు, డబుల్ ఎంటర్టైన్మెంట్. అంటే అనిల్ రావిపూడి కాదు, అనిల్ రావిపూడికి మించి కామెడీ చేయగలడు, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు అనేసి అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అండ్ చాలా మంది అనుకున్నారు కూడా, మనశంకర వరప్రసాద్ మూవీ కంటే బిఎండబ్ల్యూ చాలా బాగుంటది అనేసి అయితే చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే కిషోర్ తిరుమల గారు తీసే మూవీస్ అలా ఉంటాయి, తన రేంజ్ అలాంటిది, తన రైటింగ్ స్కిల్స్ అలా ఉంటాయి కాబట్టి అయితే జనాలు టూ మచ్ గా ఆశలు పెట్టుకున్నారు అనమాట. థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. సినిమాలో ఫన్ బాగున్నప్పటికీ, కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయినప్పటికీ, కొన్ని కిషోర్ గారి డైరెక్షన్ ఏదైతే ఉందో, టేకింగ్ ఏదైతే అది బాగా ఉంది, బట్ ఆయన రేంజ్ లో లేదని చెప్పాలి. రవితేజ గారికి మాత్రం ఇది ఒక మంచి కంబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే 4-5 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి అయితే సినిమా చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆ సినిమాకి వస్తున్న టాక్ ఏంటంటే యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ మాత్రం వస్తా ఉన్నది. సో చూడాలి ఇది రవితేజ గారి కెరీర్ లో ఎలాగా మలుపు తిరుగుతుందో అనేసి అయితే మనం వెయిట్ చేసి చూడాలి. సో సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే సినిమాలో సాంగ్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పాలి. ప్రతి ఒక్క సాంగ్ ఒక చాట్ బస్టర్ అని చెప్పాలి. అండ్ సిచ్యువేషన్ కి తగ్గట్టు మంచిగా లైక్ డిస్టర్బెన్సెస్ అవ్వకుండా, సినిమాకి డిస్టర్బెన్స్ అవ్వకుండా అయితే ఓ మంచి ఫ్లాట్ లో రన్ అయిందని చెప్పాలి. రవితేజ గురించి మాట్లాడితే రవితేజ గుడ్డోడి క్యారెక్టర్ చేస్తున్నట్టయితే మనకు అనిపిస్తుంది. రాజాది గ్రేట్ సినిమా అప్పటి నుంచి రవితేజ అన్న కెమెరా వైపే చూడడం మానేశారు అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు. సో రవితేజ గారి యాక్టింగ్ ని, రవితేజ గారి క్యాలిబర్ ని మనం మనం క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప నటుడో, ఆయన ఎంత బాగా చేయగలడో, ఎమోషన్స్ ఎంత బాగా పండించగలడో, కామెడీ ఎంత బాగా చేయగలడో మనందరికీ అయితే టూ మచ్ గా తెలుసు అనమాట. అంటే చాలా క్లారిటీ ఉంది. కానీ యాక్టింగ్ అనేది రాజాది గ్రేట్ సినిమా నుంచి యాక్టింగ్ చేస్తున్నప్పుడు కెమెరా వైపు చూడడమే మానేశాడు అనేసి అయితే చాలా వరకు విమర్శలు వస్తున్నాయి రవితేజ గారి మీద. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. రెస్ట్ అంతా బాగుంది, అంటే లైక్ చూసేయచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళి చూడవచ్చు అనే టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి చెప్పాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తిలో హీరోయిన్స్ గా డింపుల్ హయతి అండ్ అషికా రంగనాథ్ అయితే చేశారు. సో డైరెక్టర్ అయితే ఒక రాంగ్ మిస్టేక్, అంటే ఒక మిస్టేక్ చేశారనేసి అయితే చాలా వరకు కమెంట్ చేస్తున్నారు. అదేంటంటే లైక్ ఆ ఇద్దరి ప్లేస్లలో వేరే హీరోయిన్స్ ని తీసుకునే బాగుండేది, అసలు వాళ్ళకి యాక్టింగ్ రావట్లేదు, ఏం బాగా చేయలేదు అనేసి అయితే చాలా మంది విమర్శలు చేస్తున్నారు. సో డింపుల్ హయతి ఓన్లీ లిమిటెడ్ రోల్ కి పరిమితం అవ్వగా, ఆషికా రంగనాథ్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఎక్కువ స్కోపే ఉంది, కానీ యాక్టింగ్ లో మాత్రం తేలిపోయిందని చెప్పాలి. ఓలమ్మో ఓయమ్మో ఆ సాంగ్ లో మాత్రం ఇద్దరు కుమ్మేశారు, మిగతా అంతా ఒక ఫ్లాట్ గా అయితే సాగిందని చెప్పాలి. సో ఈ సినిమాలో వెన్నెల కిషోరు, సునీల్ లేకపోతే సినిమా లేదు అనేసి అయితే చాలా మంది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే సినిమాకి హీరోస్ వాళ్ళే, సినిమాకి మాత్రం హీరోస్ వాళ్ళే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన కామెడీ అలాంటిది, ఒక వన్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వన్ లైన్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో భారీగా పండడం అయితే జరిగింది అనమాట. సో బిఎండబ్ల్యూ టీం మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ ఎంత బాగా తీశారో సెకండ్ హాఫ్ అంత వరస్ట్ తీశారని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి, అవి కొంచెం కట్ చేసి కొన్ని సీన్స్ రీప్లేస్ చేస్తుంటే బాగుండేది, లేదంటే ట్రిమ్ చేస్తున్న బాగుండేది అయితే చాలా మంది విమర్శలు చేస్తున్నారు అనమాట. సో ఆ రవితేజకి ఇది ఇంకో ఫ్లాపా, ఇది మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడా అంటే ఖచ్చితంగా డౌట్ అనే చెప్పాలి. హిట్ అని చెప్పలేము, అటు ఫ్లాప్ అని చెప్పలేము. ఎందుకంటే టూ మచ్ కాంపిటీషన్ మధ్యలో ఇది రిలీజ్ అయింది కాబట్టి ఆడుతుందా లేదా అనేసి అయితే ఇంకో వారం ఆగితే మాత్రం మనకు తెలిసే అవకాశం ఉంది. బికాస్ రేపు ఎల్లుండి ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి కాబట్టి ఆ సినిమా టాక్స్, ఆ రాబోయే 2 సినిమాల టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అవి హిట్ అయితే ఇంకా అస్సాం అవ్వాల్సిందే, అంటే ఇంకా చాప్టర్ క్లోజ్ చేసుకోవాల్సిందే. అదే అవి ఫ్లాప్ అయితే మాత్రం ఖచ్చితంగా బిఎండబ్ల్యూకి మనశంకర వరప్రసాద్ తర్వాత సెకండ్ ఆప్షన్ ఏది ఉందంటే జనాలకి బిఎండబ్ల్యూ అని చెప్తారు. సో ఆ మూవీ స్టాక్ మీద అయితే కంప్లీట్ గా ఈ సినిమా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో లైక్ వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని అయితే ఎవరు కోరుకోరు, బట్ ఇక్కడ సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి నేను చెప్తున్నాను. సో రవితేజ గారు కొత్తగా ఏదైనా సినిమాలో చేశారా అంటే తన 5-6 సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం కొత్తగానే చెప్పారనుకోవచ్చు. ఎందుకంటే అతను లాస్ట్ 5-6 సినిమాలు అంత యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అని అవన్నీ అలానే కంటిన్యూ చేశాడు. సో జనాలకి అంతగా ఎక్కట్లేదు. సో వాటితో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాలో కొంచెం కొత్తగానే కనిపించాడు, కొంచెం క్లాస్ రవితేజ కనిపించాడు అని చెప్పాలి. మాస్ మహారాజా కాకుండా క్లాస్ మహారాజా లాగా కనిపించాడు అనేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫైట్స్ ఉండవు, భారీ యాక్షన్స్ అయితే ఉండవు, జస్ట్ ఒక రొటీన్ లైక్ క్లీన్ కామెడీ ఎంటర్ అనమాట. సో కిషోర్ తిరుమల గారు ఇంకొంచెం బాగా తీయాల్సింది అనేసి అయితే చాలా మంది అంటున్నారు. తన రైటింగ్ స్కిల్స్ ఇది ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదు. కాకపోతే ఈ సినిమాకి ఈ మాత్రం హైప్ వచ్చిందన్న
ఓన్లీ కిషోర్ తిరుమల గారే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే తన వినూత్నమైన డాన్స్ తో లైక్ తన స్టైల్లో ప్రమోట్ చేశారు ఈ మూవీ. సో జనాలు వచ్చే ఒక 50% జనాలైనా ఆయన ఫేస్ చూసి వస్తున్నారు తప్పించి ఈ సినిమా చూడడానికి ఇంకో అసలు రీజనే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాగో రొటీన్ సినిమా అనేసి అయితే చాలా మంది ఫిక్స్ అయి ఉన్నారు. బుక్ మై షోలో కూడా ఎక్కడైనా బుకింగ్ చూసుకుంటే అంత గో గ్రీనే నడుస్తుంది. మరి రవితేజ మీద ఎక్స్పెక్టేషన్స్ పోయినాయా, లేదంటే రవితేజ గారి మూవీస్ మీద అసలు ఇంట్రెస్టే పోయిందా అనేసి అయితే మనకి తెలీదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రవితేజ గారి సినిమాస్ మీద ఇంట్రెస్ట్ పోయిందని చెప్పాలి. సో చూడాలి రవితేజ గారికి హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అనేసి అయితే మనం ఒక 2-3 రోజులు వెయిట్ చేసి చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.